వెల్కమ్ టు కెరియర్ ప్లస్. విద్యారంగంలో మారుతున్న పరిస్థితులు, కాలానికి అనుగుణంగా విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి. ఇంటర్ తరువాత ఎటువంటి కోర్సులు చదివితే తమ పిల్లలకు ఉత్తమ భవిష్యత్తు ఉంటుంది అనే విషయంలో తల్లిదండ్రులకు స్పష్టమైన అవగాహన ఉంది. విద్యారంగంలో ఎన్నో రకాల కోర్సులు అందుబాటులో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా తమ సృజనాత్మకతను నిరూపించుకోగలిగే అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అటువంటి కోర్సుల్లో బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్సు కూడా ఒకటి. వ్యవసాయ ఆధారిత భారతదేశంలో ఫుడ్ టెక్నాలజీ కోర్సుకు ఎంతో డిమాండ్ ఉంది. కేఎల్ యూనివర్సిటీ అందిస్తోన్న బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్సు ప్రత్యేకతలు, అవకాశాల గురించి కేఎల్ యూనివర్సిటీ ఫుడ్ టెక్నాలజీ సీనియర్ ఫ్యాకల్టీ ఎం పద్మావతిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో అండి పద్మావతి గారు, నమస్తే. నమస్తే మేడం. పద్మావతి గారు, ఫుడ్ టెక్నాలజీ కోర్స్ అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు? మనది సాధారణంగా చెప్పాలి అంటే మనది భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. మన దేశంలో ఎక్కువగా ఆహార ఉత్పత్తి అవుతూ ఉంటాయి. మనము అట్లా ఉత్పత్తి అవుతూ ఉంటాం కాబట్టి మన భారతదేశంలో ఫ్రెష్ ఫుడ్ తింటారు. అదే వేరే దేశాల్లో అయితే వాళ్ళకి ఫ్రెష్ ఫుడ్ దొరకదు కాబట్టి వాళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ అలాంటివి తీసుకుంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫుడ్ టెక్నాలజిస్ట్కి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా ఉత్పత్తి అయిన ఆహారాన్ని వేరే ప్రపంచ దేశాలకి ఎట్లా ఎగుమతి చేయాలి, ఎట్లా దిగుమతి చేయాలి అనే అవకాశాలన్నీ ఇక్కడ నేర్చుకుంటారనమాట. సో ఇక్కడ వాళ్ళు ఫుడ్ని ఎట్లా రక్షించుకోవాలి, మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి పాడవకుండా, అట్లాగే దాని యొక్క క్వాలిటీని ఎట్లా రక్షించాలి. ఇప్పుడు ఆహారంలో అనేక రకాలైన క్వాలిటీలు ఉంటాయి. క్వాలిటీ 1, క్వాలిటీ 2, క్వాలిటీ 3 అనేవి. అలాంటివి ఎలా ఉంటాయి అది ఇక్కడ నేర్చుకుంటారు. అట్లాగే ఒకే రకమైన ఫుడ్ని ఎక్కువ కాలం తినటానికి చాలామంది ఫీల్ అవుతారు. అలాంటప్పుడు దాన్ని రకాన్ని మార్చడం అనమాట. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ని, అట్లాగే పోషక విలువలు అనేవి తగ్గకుండా చూసుకోవటం. ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో వీళ్ళ యొక్క పాత్ర ముఖ్యంగా ఉంటుంది. అలాగే న్యూట్రిషనల్ టెక్నాలజిస్ట్ ఏ ఏజ్ వాళ్ళకి ఎట్లాంటి పోషక విలువలు అవసరం అనేవన్నీ కూడా ఇవి ఫుడ్ టెక్నాలజిస్ట్ నేర్చుకుంటారనమాట. సో ఇక్కడ వేరే దేశానికి ఎట్లా ఉత్పత్తి చేసేటప్పుడు దాని క్వాలిటీ అనేది ఎట్లా చూసుకోవాలి, ఎలాగ ప్యాక్ చేసి పంపించాలి, అట్లాగే మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి పాడవకుండా ఆహారాన్ని ఎట్లా రక్షించుకోవాలి, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ కొత్త రకాలైన ఫుడ్ని ఎట్లా కనుక్కోవాలి. సో దాని గురించి తెలియాలి అంటే ఫుడ్ టెక్నాలజీ అనే కోర్సుని ముఖ్యంగా చదువుకోవాలి. పద్మావతి గారు, అలాగే కేఎల్యూలో అసలు ఈ కోర్సుకు సంబంధించిన ప్రయోగశాలలు కానివ్వండి, లేకపోతే అకాడమిక్ కరికులం ఎలా ఉంటుందంటే? ఫుడ్ టెక్నాలజీ కోర్స్ని కేఎల్యూలోనే ఎందుకు చదువుకోవాలి అంటే, ఈ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన ఇది ప్రాక్టికల్తో అనుసంధానమైన కోర్స్ అనమాట. థియరీ సంబంధించి ఓన్లీ ఒక థియరీ మాత్రమే కాదు, దీనికి కంపల్సరీగా ప్రయోగశాల అనేది అవసరం అనమాట. సో దీంట్లో వేరే మన సిబ్లింగ్ ప్రయోగశాలలు కూడా అవసరం అవుతాయి. అలాగే ఎట్లా అంటే కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళ సహకారం అవసరం, అట్లాగే లా డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం అవసరం, అట్లాగే మైక్రోబయాలజీ ల్యాబ్స్ యొక్క సహకారం అవసరం. సో దీనికి వీరందరి సహకారంతో మనం ఫుడ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో ఒక 9 రకాలైన ల్యాబ్స్ని పెట్టామన్నమాట. సో ఈ ల్యాబ్స్ అనేవి చాలా నిగూఢంగా పరిశీలించి మనం పెట్టాం. సో ఈ ల్యాబుల్లో వీళ్ళు ఫుడ్ని అనలైజ్ చేసి ప్రాసెస్ ఎట్లా చేయాలి, దాని క్వాలిటీని ఎట్లా కనుక్కోవాలనేవి నేర్చుకుంటారు. దానికి అనుగుణంగానే మనం ప్రయోగశాలలు అనేవి కేఎల్ యూనివర్సిటీలో పెట్టడం జరిగింది. దాని తర్వాత ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం పాటించాలి ఆహారాన్ని ఉత్పత్తి చేసేటప్పుడు, అలాగే ఎగుమతి చేసేటప్పుడు, అట్లాగే దిగుమతి చేసుకునేటప్పుడు ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అనేవి లా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటాం. కాబట్టి అన్ని కోర్సుల విభాగాలతో అనుసంధానమైన కోర్సు కాబట్టి వీళ్ళని మనం ఇక్కడ ప్రయోగశాలలు అనేవి చాలా పరిశీలించి పెట్టామన్నమాట. అట్లాగే ఫ్యాకల్టీ విషయానికి వస్తే మనకి ఇక్కడ 10 ఫ్యాకల్టీ ఉన్నారండి. దాంట్లో 2 పీడిఎఫ్లు అనమాట, పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ వాళ్ళు, అట్లాగే 4 పిహెచ్డి ఉన్నవాళ్ళు, అట్లాగే ఎంటెక్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పిహెచ్డి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఫ్యాకల్టీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదనమాట. ఎందుకంటే పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి కాబట్టి ఫ్యాకల్టీని చాలా నిగూఢంగా పరిశీలించి తీసుకుంటారు కేఎల్యూలో. అట్లాగే వీళ్ళకి ప్రయోగశాలలు ఎక్కువగా అవసరం కాబట్టి ఒక 20 ఎకరాల భూమిని కూడా తీసుకున్నాం అన్నమాట.
తీసుకుని దాంట్లో ల్యాబ్లు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, క్లాస్ రూమ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇక్కడే వేరే కాలేజెస్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్తున్నా. రైట్ పద్మావతి గారు, ఐఎఫ్టీ అక్రిడేషన్ వల్ల అసలు ఉపయోగాలు ఏంటండి? ఐఎఫ్టీ అనేది ఇంటర్నేషనల్ ఫుడ్ టెక్నాలజీ అనేది ఒక సంస్థ అండి. దాంట్లో ఏంటంటే ఆహారాన్ని ఎట్లా రక్షించాలి, మైక్రో ఆర్గానిజమ్స్ వాటిని పడి పాడవకుండా, అట్లాగే ఆహారాన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలి, ఆహారాన్ని ఎట్లా ఎగుమతి చేయాలి, వాటికి సంబంధించి ఒక సంస్థ అన్నమాట. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏర్పడి ఒక సంస్థలాగా తయారు చేశారు. వాళ్ళు అక్రిడేషన్ ఇవ్వాలి అంటే ఇక్కడ వాళ్ళకి ప్రయోగశాలలు అనేవి చాలా ముఖ్యంగా ఉండాలి. అలాంటి ప్రయోగశాలలు కేఎల్యూలో మెరుగ్గా ఉన్నాయి కాబట్టి అక్రిడేషన్ కూడా మాకు డోకా లేదు, వస్తుంది గ్యారంటీగా. ఈ అక్రిడేషన్ ఉండటం వల్ల ఏంటంటే బయట జాబ్స్కి వెళ్ళినప్పుడు దీని సర్టిఫికేషన్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో దాని గురించి మనం ఐఎఫ్టీతో మెమరాండం కూడా చేసుకుంటున్నాము. సో అట్లాగే నిఫ్టీతో వీళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం. సో ఐఎఫ్టీతోనే ఎందుకు చేసుకుంటున్నాము అంటే దానివల్ల మెరుగైన అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాంతో అనుసంధానం చేసుకుంటున్నామండి. పద్మావతి గారు, ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ అవకాశాలు ఎలా ఉంటాయండి? సాధారణంగా పిల్లలు ఏ కోర్స్ అయినా చదువుకునేది దేనికంటే ఉద్యోగం గురించి. సో 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఉద్యోగం అనేది కంపల్సరీగా, పిల్లలే కాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి తర్వాత ఉద్యోగం గ్యారంటీగా వస్తుంది, ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ కోర్సు అనే జాయిన్ అయ్యేటప్పుడే వాళ్ళు ప్రొఫెషనల్ కోర్స్ని ఎంచుకుంటారు. అట్లాంటిది ఈ ఫుడ్ టెక్నాలజీ కోర్స్ కూడా ఒకటి అన్నమాట. దీంట్లో ఏంటంటే 3 సంవత్సరాల కోర్స్ ఒకటి ఉంది, ఆ తర్వాత 4 సంవత్సరాల కోర్స్ అనేది ఒకటి ఉంది. ఈ 4 సంవత్సరాల కోర్స్ ఏంటంటే ఆనర్స్ కోర్స్ అంటారు. కొన్ని ప్రపంచ దేశాలు 4 సంవత్సరాల డిగ్రీకి విలువను ఇస్తాయన్నమాట. సో మా దగ్గర 3 సంవత్సరాల కోర్సు ప్లస్ 4 సంవత్సరాల కోర్సు రెండు ఉన్నాయి. దీంట్లో 3 సంవత్సరాల కోర్సు దాంట్లో ఏంటంటే 3rd ఇయర్లోనే వాళ్ళకి ఇంటర్న్షిప్ అనేది కల్పిస్తామన్నమాట. ఇంటర్న్షిప్లో ఏంటంటే వాళ్ళు ఇండస్ట్రీలో ఎట్లా వాళ్ళు జాబ్ ఎట్లా చేయాలి, ఇండస్ట్రీ పీపుల్తో ఎట్లా మెలగాలి, అట్లాగే అక్కడ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనేది ఎట్లా చేస్తారు, దానికి సంబంధించిన నైపుణ్యత ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుంటారనమాట. దాని తర్వాత దాన్ని ఎట్లాగా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, మార్కెట్ స్కిల్స్ కూడా నేర్చుకుంటారనమాట. అలాగే ఆనర్స్లో తీసుకున్న తర్వాత, ఆనర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు వేరే ఎంఎస్ కానీ లేకపోతే ఎంటెక్ కానీ చేయాలంటే బయట దేశాలకు వెళ్ళినప్పుడు 4 సంవత్సరాల డిగ్రీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇండస్ట్రీస్తో వాళ్ళు ఎట్లా టైఅప్ అవ్వాలి, ఆ ఇండస్ట్రీలో వాళ్ళు ఎట్లా మెలగాలి, వాళ్ళ బిహేవియర్ని, పర్సనాలిటీని ఎట్లా మలుచుకోవాలి, అవన్నీ కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేవి కాదు. అందుకని సమ్మర్ ఇంటర్న్షిప్ అనేది ఏంటంటే ఒక 3 నెలలు వాళ్ళకి ఇండస్ట్రీలో టైఅప్ చేసి ఇండస్ట్రీలో పంపించి అక్కడ వాళ్ళని ఎట్లాగా వాళ్ళ పర్సనాలిటీని మలుచుకొని వాళ్ళు ఉపాధికి అనేది ఎట్లా అలవర్చుకోవాలి, ఉపాధికి ఎట్లా డెవలప్ అవ్వాలి, వాళ్ళు ఉద్యోగానికి ప్రిపరేషన్ అనమాట. అట్లాగే ఇండస్ట్రీలో ఫుడ్తో ఎక్కువగా వాళ్ళకి అనుసంధానం ఉంటుంది కాబట్టి ఒక కొత్త ఫుడ్ ప్రోడక్ట్ని ఎట్లా తయారు చేయాలి, దాన్ని తయారు చేసే విధానంలో ఎలాంటి మెలకువలు వాళ్ళు తీసుకోవాలి అంటే ప్రాసెసింగ్ యూనిట్లో కానీ, ప్యాకేజింగ్ యూనిట్లో కానీ, అట్లాగే నాన్ థర్మల్ యూనిట్లో కానీ, థర్మల్ యూనిట్లో కానీ, క్వాలిటీ కంట్రోల్లో కానీ, అలాగే తర్వాత వాటి గ్రేడింగ్ సిస్టంలో కానీ. సో ఈ ఒక్కొక్క స్టేజ్లో ఫుడ్ అనేది ఒక్కొక్క విధంగా వాళ్ళు మాడిఫై చేయాలన్నమాట. వాళ్ళు తెలుసుకోవాలి, నైపుణ్యత అనేది తెలుసుకోవాలి. సో ఈ నైపుణ్యత అంతా తెలుసుకోవాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇండస్ట్రీకి అలవాటు పడాలి. ఇండస్ట్రీలో వాళ్ళు ఒక 3-4 నెలలు జీవించాలి, ఇండస్ట్రీతో కొనసాగాలి వాళ్ళ లైఫ్ని. అప్పుడే వాళ్ళు తెలుసుకుంటారు. దాని తర్వాత వాళ్ళు చాలా మెరుగైన అవకాశాలు పొందుతారు. కొన్ని వాళ్ళ నైపుణ్యతని బాగా వాళ్ళు చూపించుకుంటే ఆ ఇండస్ట్రీసే పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట ఎంప్లాయీస్గా. సో దాని గురించి ఈ ఇంటర్న్షిప్ అనేవి పెట్టాము. ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ అనేది వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మా పిల్లలు ఫైనల్ ఇయర్స్ ఇండస్ట్రీలో వెళ్ళారు ఇంటర్న్షిప్కి. చాలామందికి పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది వచ్చిందనమాట. ఒక వారం తర్వాత వాళ్ళ స్కిల్స్ని చూసి వాళ్ళకి పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది వచ్చింది. దగ్గర అందరికీ 15K to 20K వచ్చేసాయి అనమాట.
సో హోటల్ మేనేజ్మెంట్కి ఫుడ్ టెక్నాలజీకి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు పద్మావతి గారు? ఎస్ అండి. సాధారణంగా హోటల్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ రెండు ఒకటే అని చాలామందికి అపోహలు అనేవి ఉన్నాయన్నమాట. హోటల్ మేనేజ్మెంట్ అనేది సర్వీస్ సెక్టార్, ఫుడ్ టెక్నాలజీ అనేది ప్రోడక్ట్ డెవలప్మెంట్ సెక్టార్ అనమాట. ఈ ఫుడ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో చాలా అవకాశాలు ఉంటాయి. ఫుడ్ స్పెషలిస్ట్గా వాళ్ళు మెలగొచ్చు, అట్లాగే క్వాలిటీ అనలిస్ట్గా వాళ్ళు జాబ్ తెచ్చుకోవచ్చు, ఫుడ్ ఇన్స్పెక్టర్గా జాబ్ తెచ్చుకోవచ్చు, న్యూట్రిషనల్ టెక్నాలజిస్ట్గా జాబ్ తెచ్చుకోవచ్చు, ప్రాసెసింగ్ కోఆర్డినేటర్గా జాబ్ తెచ్చుకోవచ్చు అనమాట. ఇవి ఎక్కడైనా వేరే ప్రపంచ దేశాల్లో మీరు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా కూడా ఈ 4 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఈ హోటల్ మేనేజ్మెంట్లో ఉండవు, జస్ట్ వాళ్ళు ఫుడ్ని సర్వ్ చేయడం సర్వీస్ ఉంటుందన్నమాట. సో ఇది హోటల్ మేనేజ్మెంట్కి ఫుడ్ టెక్నాలజీకి ఉన్న తేడా అండి. ఆల్రెడీ అండి, థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి గారు, చాలా డౌట్స్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది వాళ్ళ కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.